వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా 10 ఏళ్ల అనుభవంతో చెబుతున్న ఏపీలో వైసీపీ ఓటమి పక్కా అన్న ప్రశాంత్ కిషోర్. జూన్ 4న జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయన్న ప్రశాంత్ కిషోర్. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతోందని వెల్లడి. వైసీపీ నేతల్లో ఓటమి భయం, అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టారన్న బోండా ఉమా. ఇటీవల విజయవాడలో ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం జగన్ ఓడిపోతున్నామన్న విషయం జగన్ కు అర్థమైందన్న ఉమా. నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా జీతాలేవి అన్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ వారిని గాలికి వదిలేసిందని మండిపాటు. జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం. జీతాలు అందక 4,000 మంది మెడికల్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు భారీ వర్షాలు. మరోసారి ఎల్లో అలర్ట్ జారీ. రానున్న 3 రోజుల్లో ఉరుములు ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ఎన్నికలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పందించారు. జూన్ 4కు జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్ని రోజుల కిందటే వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలలో జగన్ కు మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహకర్తగా నాకు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఆ అనుభవంతో చెబుతున్నా ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతోందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిపోతున్నామన్న విషయం జగన్ కు అర్థమైందని, అందుకే ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదన్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తామే గెలుస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు కుదేలవుతున్నారని, అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టి ఐపాక్ కార్యాలయానికి వెళ్లారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా అని బోండా ఉమా సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. ఎవరున్నారు ఇప్పుడు? ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, అలాగే డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో లారీ డ్రైవర్లు రోజుల తరబడి బడిగాపులు కాస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో వారు వడ్ల రవాణాకు కూడా ముందుకు రావడం లేదని తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు రాక ముందే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు జీలుగు జన్మ విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండించిన అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని హరీష్ రావు డిమాండ్ చేశారు. అదేవిధంగా వడ్లతో పాటు మిగతా పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతు బంధు సాయాన్ని జూన్ నెలలోనే రైతుల ఖాతాలో జమ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట. రాష్ట్రంలో 90% పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈరోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చే లాభము? తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు. ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్డ్ రైస్గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిలో పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లను నూకలైతే కనుక బాయిల్ రైస్ చేసి కేరళ, తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడు ఏంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో ఒక 20% మాత్రం సన్నాలు పండుతాయి. యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామంటడం అంటే పండే వడ్లకు ఎగబెట్టుడే కదా. పండేదే దొడ్డు వడ్లే. ఇవాళ నిరుద్యోగ భృతి పైన మొన్న అసెంబ్లీలో మాట మార్చారు. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే నిరుద్యోగ భృతి మేము ఇస్తామని ఎక్కడ మాట ఇవ్వలేదు, మేము హామీ ఇవ్వనే లేదు అని చెప్పి నిండు శాసనసభలో నిరుద్యోగ భృతిపై చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేబినెట్లో పంటలకు బోనస్ విషయంలో కూడా రైతాంగాన్ని మోసానికి గురి చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బోనస్ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు?
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార విపక్ష నేతలు విదేశాల బాట పట్టడంపై స్పందించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు, చెబితే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలానా ఊరు వెళ్తున్నానని చెబితే నష్టం ఏముందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడికైనా వెళ్తే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి, ఇంకా అడుగుతారు. ఎప్పుడు అడుగుతారు నుంచి వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది. ఏది ఇంతకుముందు ముఖ్యమంత్రి దేశంలో అయితే నేను చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను. నేను చూసా చంద్రబాబు సార్ చెప్పి మళ్ళీ చీట్ చేశాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు. నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్, మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలియ చెప్పాలన్నా, లేదు ప్రజల వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా. ఇది కరోనా వచ్చినప్పుడు, మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది. ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి ఏ జబ్బు ఉందో, జ్వరం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా? ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా? ఇవాళ అందరూ రాసిస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అది నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగా చూడాలి. అది ప్రభుత్వం తన బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు ఎందుకు అతను చదువుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు. ఎంతసేపు వేస్తారు మాకు జగన్మోహన్ కోపం, మా TV5 చూసి వేస్తారు, మా ABN చూసి వేస్తారు, ఈటీవీని చూసి వేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి జరుగుతున్న పనికి మన డిబేట్లు చూసి వేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ, సరే పోనీయండి అనుకునేయండి. మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి. ఇంతమంది పెరగడానికి కారణం అది లేదు. ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను. మళ్ళీ తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. ఇది ఆయన చెప్తాను, పాతి తీసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను. బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్వార్థ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గత సర్కార్ తడిచిన వడ్లను కొనలేదని విమర్శించారు. తాము తడిచిన ధాన్యాన్ని ఎంఎస్పీ రేటుకే కొంటున్నారని తెలిపారు. 15 రోజుల ముందు నుంచి వడ్లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. మే 21, 2024 మంగళవారం నాడు గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుగోలుగా మాట్లాడొద్దని సూచించారు. చివరి గింజ వరకు వడ్లు కొంటామని వెల్లడించారు. గత సర్కార్ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. సన్న వడ్లకు ₹500 బోనస్తో మొదలు పెడతామని చెప్పారు. రైతుల పేరు మీద రాజకీయాలు చేయవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని బట్టి విక్రమార్క తెలిపారు. గాలి మాటలు మాట్లాడటం కాదు, వాస్తవాలు, లెక్కలు ఇవన్నీ ఆన్ రికార్డు ఉండే. అంతేకాదు, మీరు గతంలో
రోజులు తరబడి నేను ఇదే సమయంలో గత సంవత్సరం పాదయాత్రలో ఉన్నాను. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ రూట్ మొత్తం రోడ్ల మీద ధాన్యాలు పోసి అలా కుప్పలు పోసి రోజులు తరబడి ఉండే, ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రైతు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు. ఆనాటి పరిస్థితి అదైతే ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో, ఏం రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజులు రైతులు ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై ఆయన దుమ్మెత్తిపోశారు. అస్తవ్యస్త విధానాలతో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ భోగాల ఆస్తుల కోసం ఆస్తులు కూడగొట్టడానికి ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవడానికే ప్రభుత్వం అన్నట్టు వ్యవహరించారన్నారు. కట్టాల్సిన డబ్బులు 1500 కోటిగా కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా 1000 కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని, కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పరు. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ దగ్గర ఏదైతే మీ అస్మదీయులకి మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రానున్న 3 రోజుల్లో ఉరుములు, ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో చోట్ల పెద్ద ఎత్తున పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామంటూ కేబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని చెప్పారు. ఎన్నికలకు ముందు రైతులకు బోనస్ పేరుతో నమ్మించి వారు ఓట్లు పొందాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ప్రకటించడం నయవంచనకు పాల్పడటమేనని విమర్శించారు. స్వతహాగా న్యాయవాది వృత్తిపరంగా అంటే ఎంతైతే ప్రేమతో కట్టుకుంటామో అంత ప్రేమతో, అంత కమిట్మెంట్తో, అంత పట్టుదలతో 10 ఏళ్లు పనిచేస్తున్నాం. నరేంద్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో
ఒకవైపు ఐటీ రంగం ఉరుకులు పరుగుల మీద దూసుకొని పోయింది. 3 లక్షల మంది ఉద్యోగులు ఉండేది మనం అధికారంలోకి వచ్చినాడు 2014లో. మనం అధికారంలోకి దిగిపోయినాడు 10 లక్షల ఉద్యోగాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకుడు. ఒక్క మెడికల్ కాలేజ్ లేదు నల్లగొండలో. అదేంటి అంటే పని చేసి కూడా చెప్పుకోలేకపోయినాం, పని చేసి కూడా సరిగ్గా చెప్పుకోలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్ మిత్రులు, మీకు తెలుసా గత 10 ఏళ్లలో భారతదేశంలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది ఏ రాష్ట్రమో మీకు తెలుసా? తెలంగాణ. 2 లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కానీ ప్రచారం ఎట్లా జరిగింది? యూట్యూబ్ లో మల్లన్న అని పుల్లన్న అని ఏం ప్రచారం చేసిండ్రు? ఒక్క ఉద్యోగం రాలేదు, ఎవరికి వచ్చింది ఉద్యోగం అని చెప్పి అడ్డగోలు మాటలు. కేసీఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 95% రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా తెచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో 75 కేసీఆర్ గారు. ఇది మనకు తెలియదు, మేము చెప్పుకోలేదు. 2 లక్షల ఉద్యోగాలు కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా రాష్ట్రంలో వైసీపీ విషయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారని జోగి రమేష్ ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ వెళ్లారా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేవా చేశారు. ఇక పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించారని, అందువల్లే అధికారులను మార్చారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అధికారులను మార్చిన చోటే గొడవలు జరిగాయని అన్నారు. టీడీపీ ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు పల్నాడులో అల్లర్లకు తెరలేపారని ఆరోపించారు. కొంతమంది కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళీ అధికారులను సస్పెండ్ చేశారు. అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని, కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మళ్ళా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి. మళ్ళీ అదే అధికారులని సస్పెండ్ చేశారు. అంటే నిబద్ధతలను గాలికి వదిలేశారు. వ్యవస్థల్ని వాడుకున్నారు. వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు. బస్టు పట్టించాడు. అయినా సరే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. నమ్మకం మా మీద ఉంచారు. నమ్మకం మా లీడర్ మీద ఉంచారు. మా జగనన్న మీద ఉంచారు జనం. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉన్నాం. ఈరోజు మా మీద, మా పార్టీ లీడర్ల మీద, ఆఖరికి నా మీద కూడా, మంత్రుల మీద కూడా 302లు 307లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు వైఎస్ఆర్సీపీ కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై పథకం ప్రకారమే దాడి చేశారని పేర్కొన్నారు. బాధితులకు సంబంధించిన కారులో కెమెరా ఉండటం వల్లే దాడి ఘటనలో ఆధారాలు లభించాయని తెలిపారు. ఏపీలలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అల్లర్లపై వేసిన సిట్ దర్యాప్తు కాలక్షేపానికి చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నాయకులను తప్పించి అమాయకులను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రయత్నించారు కానీ ఏదో ఆగింది. ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పని చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళ రోజుకి పోరు, ఎవరైతే బీజేపీ వ్యతిరేకిస్తారో వాళ్ళని అడ్డగోలుగా బుక్ చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ బహుశా ఢిల్లీలో బీజేపీ ఎక్కడ గెలిచే అవకాశాలు లేవు. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసిన తర్వాత అందులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ చూశాక ఎన్ మాస్గా ఢిల్లీలో ప్రజలు బీజేపీని ఓడించేందుకు సిద్ధపడుతున్నారు. రెండోది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిట్ వేశారు. అప్పుడే మేము చెప్పాం ఈ సిట్ వేస్ట్, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పాం. అయినా సిట్ వేశారు. ఎలక్షన్స్ అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను, మిగతా చాలా పేపర్లు చూశాను. ఆ రోజు తిరుపతిలో ఉన్నా నేను. చంద్రగిరి ఎమ్మెల్యే జరిగిన దాడి, మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది, మిషన్స్ అంతా అక్కడ డంప్ చేశారు. అక్కడ కెమెరాలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు, సెషన్ లేదు. మా పార్టీ వాళ్ళు అంటే ఎన్నికల ఆఫీసర్లు మాత్రం ఉన్నారంతే, నో సెక్యూరిటీ. చివరిలో క్యాండిడేట్ వచ్చాడు, అతన్ని ఎమ్మడిస్తూ వచ్చారు, ప్లాన్ చేశారు, పథకం ప్రకారం జరిగిన దాడి. వెంటనే టీడీపీ క్యాండిడేట్ నాని పైన దాడి చేశారు. అది కూడా అట్లా స్పాంటేనియస్గా జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెనాలి స్పాంటేనియస్ జరిగింది, ఎమ్మెల్యే వచ్చి వాడు కొట్టాడు, వాడు వీళ్ళు కొట్టాడు. బట్ ఇది పథకం ప్రకారం రాడ్లు కత్తులతో పాటు సమిటి తీసుకొచ్చి అతని మీద దాడి చేశారు. అది కానీ తల మీద బట్టి ఉంటే ఆన్ స్పాట్ చనిపోయేవాడు. అది భుజం మీద పడింది కాబట్టి భుజం కీలు తొలగిపోయింది. సరే గన్మెన్ కాపాడాడు. అది కూడా ఎట్టబడింది, వాళ్ళ కారులో అంతకు ముందర కెమెరాలు పెట్టారు. ఆ కెమెరా ఎవిడెన్సే, లేకపోతే అసలు ఎవిడెన్సే ఉండేది కాదు. అంతకు ముందర దిగి పెట్టారు కెమెరాలకి, వాళ్ళ కార్లో కెమెరాలు పెట్టడం వల్ల ఆ కెమెరా ఎవిడెన్స్ తోటి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి స్ట్రాంగ్ రూమ్ ఉన్న చోట పోలీసులు పెట్టకపోవడం, కెమెరాలు పెట్టకపోవడం, వాళ్ళు క్యాండిడేట్ కారులో నుంచి ఫోన్ చేశాడు పోలీసులకి, వాళ్ళు రాలే, 45 minutes రాలేదు. ఇది ఒక విధంగా పథకం ప్రకారం వాళ్ళు దాడి చేస్తే పోలీసులు చూసి చూడకుండా ఉన్నమాట వాస్తవం. అసలు కొంతమంది మార్చారు, ఎన్నికల కమిషన్ తర్వాత కొంతమంది మార్చారు, టీచర్లు కూడా మార్చారు. కానీ మార్చే తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పక్క రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలోనూ కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించారు. కొత్త మద్యం బ్రాండ్ల కోసం కొందరు ప్రభుత్వ పెద్దలు అనధికార పాలసీ రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆధారహితమన్నారు. కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వాటిపై భారీగా కమిషన్లు పొందాలన్నదే ఆ పెద్దల ఆలోచన అంటూ వచ్చిన కథనంలో నిజం లేదని మంత్రి జూపల్లి ఖండించారు. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థిక పరిస్థితిని బట్టి డిపార్ట్మెంట్లకు పేమెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అసలు ఇంకోటి, అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది, ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడో పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటారు, ఇస్తారు. ఆయన నేను వచ్చినప్పటి ఇప్పటిదాకా ఒక్క కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. కొత్త బ్రాండ్లుగా ఆమోదిస్తుని పెట్టి రాస్తా ఉన్నారు. అంటే ఇది కేవలం కక్షపూరితంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలి, ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాలంటే ఆలోచన తప్ప ప్రభుత్వం పార్టీ ఆ బాకా ఊదే పత్రికకు సంబంధించిన పార్టీ ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థమైన సందర్భంలో ఏ విధంగా వాళ్ళ ప్రదర్శన పెంచుకోవాలంటే ఇంకోటి మీద బూరిజల్ది కార్యక్రమం చేస్తే వీళ్ళ ప్రదర్శన దిగజారిస్తే మా ప్రదర్శన పెరుగుతున్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో దుర్మార్గ ఆలోచన చేస్తున్నట్టు కార్యక్రమం తప్ప ఇంకోటి కానే కాదు. ఎక్కడ కూడా ఈ నెలలో ఇప్పటి వరకు సుమారుగా 370 కోట్లు ఈ నెలలో పేమెంట్ జరిగినాయి. ఇలా డేట్ ఎంత 20, ఈ మాసంలోనే 370 కోట్లు పేమెంట్ జరిగాయి. ఎక్కడ కూడా అంటే విమర్శకు అవకాశం లేకుండానే డిపార్ట్మెంటు పూర్తి పారదర్శన నడుస్తూ ఉంది. మేమేది తప్పు చేసినట్టుగా ఒక నిమిషం. అవునమ్మా, బీర్లు దొరకకపోవడానికి కంపెనీసు పేమెంట్ ఎక్కడైనా లేట్ అయిన కారణంగా సప్లై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
నా 10 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా ఏపీలో వైసీపీ ఓటమి తక్క అన్న ప్రశాంత్ కిషోర్. జూన్ 4న జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయని వెల్లడి. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతోందని వైసీపీ నేతల్లో ఓటమి భయం. అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టారన్న బోండా ఉమ. ఇటీవల విజయవాడలో ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం జగన్ ఓడిపోతున్నామన్న విషయం జగన్ కు అర్థమైందన్న బోండా ఉమ. నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా జీతాలేవి అన్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ వారిని గాలికి వదిలేసిందని మండిపాటు. జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం. జీతాలు అందక 4,000 మంది మెడికల్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు భారీ వర్షాలు. మరోసారి ఎల్లో అలర్ట్ జారీ. రానున్న 3 రోజుల్లో ఉరుములు ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SN న్యూస్.